ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుపతిలో ఆగమోక్తంగా హోమక్రతువులు, పూర్ణాహుతి. జనవరి 10 నుండి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు. తిరుపతి, తిరుమలలో మొత్తం 91 కౌంటర్లలో టోకెన్ల జారీ. అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మహాపూర్ణాహుతి. కలియుగ దైవం శ్రీనివాసుని సోదరీమణులు నెలవైన పుణ్యప్రదేశం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి ప్రత్యేక కథనం. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో దేవతామూర్తులకు ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం అర్చకులు యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్ర అవరోహణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి, పవిత్ర ధారణము, ఆశీర్వాదం, బ్రహ్మఘోష, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న 8 టోకెన్ జారీ కేంద్రాలను బుధవారం ఈవో శ్యామలరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఇలా వైకుంఠంగా భాసులుతున్న తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లను, తిరుమలలో 4 కౌంటర్లు కలిపి మొత్తం 91 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోనలోని హైస్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగపట్టణలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూల్తో పాటు తిరుమల బాలాజీనగర్లోని కమ్యూనిటీ హాల్లో, అలాగే తిరుమల స్థానికుల కోసం 4 కౌంటర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 సర్వదర్శనం టోకెన్లను తిరుపతి, తిరుమలలో జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ చేస్తారు. ఈ 3 రోజుల తర్వాత అనగా జనవరి 13వ తేదీ నుండి ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లను జారీ చేస్తారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదు. ఈ క్రమంలో బుధవారం ఈవో జె శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ ఎం గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్రాయుడు, సివిఎస్ఓ శ్రీధర్లతో కలిసి తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. క్యూలైన్లు, బ్యారికేడ్లు, భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర అంశాలపై
సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట సిఈ సత్యనారాయణ, ఎస్ఈలు మనోహర్, వెంకటేశ్వర్లు, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర టీటీడీ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ భక్తులు తమ ఆధార్ కార్డులను చూపించి వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్పులను జారీ చేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 10న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసేదే. ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో శ్యామలరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పావన కృష్ణా తీరంలోని విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి ఓం శ్రీమాత్రే నమః నామస్మరణతో ప్రతిధ్వనించింది. ఈ నెల 21న ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 5 రోజుల పాటు జరిగింది. చివరి రోజున శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి శాస్త్రోక్తంగా హోమక్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మకు ముడుపులు చెల్లించుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భవానీ భక్తులకు అధికారులు దర్శనం, ప్రసాద వితరణ తదితర సౌకర్యాలను కల్పించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుపావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. గురువారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుపావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. கத்து கரவை கணங்கள் பல கரந்து சத்தார் திரளழிய சென்று செருச்செய்யும் குற்றமுன்னில்லாத கோபலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேஷாதே செல்வப் பிண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో మోహిని అలంకరణ చేసి
విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కడపలోని మున్సిపల్ స్టేడియం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. పవిత్ర ధనుర్మాస పూజలను పురస్కరించుకుని భక్తుల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు తిరుపావై పాసుర గానం నిర్వహించి తోమాల సేవ, అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో. ఈ సందర్భంగా ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో గోమాత పూజలో పాల్పంచుకుని గోవిందుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. పరమాత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుపావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుపావై. మధురపాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం తిరుపావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుపావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. లెక్కించడానికి వీలు లేనన్ని గోసమూహములు కలిగినటువంటి గోకులం. ఇంకా చెప్పాలి అంటే ఇదిగో ఎరుపు రంగు ఆవులు ఈ సమూహము, ఇది తెలుపు రంగు ఆవులు, ఇది కలిసినటువంటి ఎరుపు తెలుపు కలిసినటువంటిది, తెలుపు నలుపు కలిసినటువంటిది. ఇలా చెబితే చెప్పవచ్చేమో కానీ ఒక్కొక్క ఆవును లెక్కించడానికి సంఖ్యాతం నైవ శక్యంతే గుణ దోషాశ్చ శాంతిణ. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు తిరుపావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిలో కొలువైన సప్తగిరీసునికి సప్తమాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు.
కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఏటా స్వయంభూ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో హనుమాన్ చాలీసా భజన కార్యక్రమాన్ని ఎంతో భక్తిరసభరితంగా నిర్వహిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ఆలయంలోని ఆస్థాన మండపంలో గణనాథునికి పూజలు చేశారు. తర్వాత ఆంజనేయ స్వామివారి చిత్రపటానికి తమలపాకుల హారాలు, వడమాలలతో చక్కగా అలంకరించి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై భక్తులు హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో పఠనం చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చిన్న రథోత్సవం వేడుకగా జరిగింది. 2 శతాబ్దాల నాటి ఈ ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా బాలభక్త సమాజం ఆధ్వర్యంలో చిన్న రథ సేవను జరిపారు. సీతారాములను సుందరంగా అలంకరించి చక్కటి చిన్న రథంపై వేంచిపు చేశారు. మేళతాళాల నడుమ పురవీధులను ఊరేగించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుడు సుగంధ ద్రవ్యాలలో దివ్యంగా పరిమళించారు. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్లో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ గోవిందమాల భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు క్రతువులలో భక్తులు పాల్గొని తన్మయులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని బృహత్మూర్తికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి తులసి దళార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను, అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో నిరంతర భక్తి సంకీర్తన గానం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ భక్తి సంకీర్తనామృతంలో భక్తులు, కళాకారులు భాగస్వాములై తరిస్తున్నారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది.
ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఘనంగా దశమ వార్షికోత్సవాలను జరుపుతున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తర్వాత సకల ఆభరణాలు, పూలమాలలతో లక్ష్మీనారాయణ స్వామివారిని హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహన సేవను నిర్వహించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 73,301 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,242 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,14,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.